అదనంగా జిఎస్టిపి వచ్చేది. అంటే ఎందుకు చెప్తున్నానంటే దిశ ఇవన్నీ మనం దీనివల్ల ప్రభావం ఏంటంటే నెక్స్ట్ స్లైడ్లో మీరు చూస్తే పర్ క్యాపిటా ఇన్కంలో మీరు చూస్తే మామూలుగా వచ్చుంటే కానీ వీళ్ళు వచ్చిన తర్వాత చూసినప్పుడు 13.5%తో మనం గ్రో అయింటే 41,706 కోట్ల రూపాయలు అదనంగా ప్రతి సంవత్సరం తలసరి ఆదాయం పెరిగేది. ఈరోజు మనం 10,000 15,000 ఇవ్వడం కాదు, ప్రజల ఆదాయం పెంచాలి. అదే మరి ప్రభుత్వం యొక్క వనరులు పెంచాలి. ఇది పెంచుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. అదే కానీ 15% పెరిగితే అదనంగా 60,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. కానీ అధ్యక్ష ఇవన్నీ చేయని దానివల్ల ఈరోజు ఏం జరిగిందని ఒక్కసారి చూస్తే నెక్స్ట్ స్లైడ్, రాష్ట్రం అప్పుల పాలైంది. 19 మార్చికి 3,75,295 కోట్ల రూపాయలు అప్పుంటే 12 జూన్ 2024కి 9,74,556 కోట్ల రూపాయలు అప్పు చేసే పరిస్థితికి వచ్చారు. అదే అధ్యక్ష అక్కడ హెడ్డింగ్స్ వారిగా మీరు చూస్తే గవర్నమెంట్ డెట్ వచ్చి 4,38,278 కోట్లు, పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ 80,914 కోట్లు, కార్పొరేషన్స్ యొక్క డెట్ 2,48,677 కోట్లు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మొన్న అప్పులు చేసిపోతే ఇప్పుడు ఆ అప్పులు ఏం చేయాలని అర్థం కాకుండా అవస్థపడే పరిస్థితికి వచ్చాం. దగ్గర 36,000 కోట్లు. పవర్ సెక్టర్లో డ్యూస్ అవన్నీ చూస్తే 34,267 కోట్లు. అవుట్ స్టాండింగ్ డ్యూస్ ఏజెన్సీస్ అన్ని కాంట్రాక్టర్లకి అన్ని దగ్గర అప్పులు పెట్టేస్తే 1,13,244 కోట్లు. ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క ప్రావిడెంట్ ఫండ్ కూడా ఉపయోగించేశారు 21,980 కోట్లు. నాన్ కాంట్రిబ్యూషన్ టు సింకింగ్ ఫండ్ ఆల్ దీస్ థింగ్స్ చూస్తే 1,196. మొత్తం చూసినప్పుడు దేశ 9,74,556 కోట్ల రూపాయలు అప్పులు పెట్టెళ్ళారు. కడాన నేను ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వాన్ని కూడా ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదు. కానీ కడాన దిశ సెంట్రల్ గవర్నమెంట్ వేరియస్ స్కీమ్స్ ఇస్తారు, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటాయి. ఏ ప్రభుత్వం అయినా తెలివైన ప్రభుత్వం అవి కూడా సింక్రనైజ్ చేసుకొని సమర్థవంతంగా ఉపయోగిస్తాం. 93 ప్రోగ్రాములు ఉంటే 93 ప్రోగ్రాములు కూడా డిఫంక్ట్ అయిపోయినాయి. ఏం చేశారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు పంపిస్తే వీళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా చేయడం, వాళ్ళు పంపించిన డబ్బులు కూడా వాడేయడం, ఆ డబ్బులు కూడా వాడేస్తే రెండోసారి ఇన్స్టాల్మెంట్ ఇవ్వకుండా వాళ్ళు ప్రొసీజరే మార్చారు. ఆ ప్రొసీజర్ ఎంతవరకు పోయారంటే దిశ నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు మొన్న వెళ్తే జేజేఎం బాధేస్తుంది దిశ, తపనేస్తుంది, కోపం వస్తుంది, సభ్యత అడ్డం వస్తుంది. ప్రధానమంత్రి గారు ఒకటి ఆలోచించారు. ఆయన ఆలోచన జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కొళ్ళాయి ద్వారా సస్టైనబుల్ సోర్సెస్ నుంచి వాటర్ ఇవ్వాలని, అమృత్ ద్వారా పట్టణాల్లో ప్రతి ఇంటికి సస్టైనబుల్ వాటర్ రిసోర్స్ నుంచి ట్యాప్ ద్వారా వాటర్ ఇవ్వాలని, ఈ రెంటికి 45% వాళ్ళు డబ్బులు ఇచ్చారు. మనం 45% రాష్ట్ర ప్రభుత్వం, 10% బెనిఫిషరీస్ పెట్టుకోవాలి. దీని ప్రకారం అధ్యక్ష రాష్ట్రానికి కావాల్సిన డబ్బులు ఎస్టిమేట్ చేస్తే 85,000 కోట్లు కావాలి. వీళ్ళు అడిగింది 27,000 కోట్లు. బోర్ వేసి ఆ బోర్ ద్వారా నీళ్లు ఇస్తామంటే ఆ బోర్ ఎండిపోతే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి అధ్యక్ష? దాంతో ఈరోజు జరిగింది ఏంటి? 27,000 కోట్లు తీసుకొచ్చి అది కూడా ఖర్చు పెట్టలేదు. 2,250 కోట్లు ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టకుండా మొత్తం ఆ స్కీమ్ అంతా కూడా 2024కి క్లోజ్ చేశారు. మేము పోయి అడిగితే ఎక్స్టెండ్ చేశారు. 2028 వరకు ఆ స్కీమ్ మేము అడిగిన తర్వాత ఇబ్బంది పడతామంటే ఎక్స్టెండ్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఆ 27,000 కోట్లకి రీషెడ్యూల్ చేస్తున్న డిపిఆర్స్ తయారు చేస్తున్నాం.
మొన్నే కొన్ని టెండర్లు పిలిచారు, మిగిలినటువంటి డిపిఆర్స్ తయారు చేస్తున్నారు. కానీ 27,000 కోట్లు వస్తుంది, కానీ అదనంగా 55,000 కోట్లు కావాలి. ఇంకా ఏం చేయాలన్నా మాకే అర్థం కాని పరిస్థితి. ఇది మళ్ళా క్యాబినెట్ పోయి ప్రధానమంత్రి గారు ఏంటంటే చాలా స్పష్టంగా ఇంతవరకే చేస్తామంటే మేము ఎన్డీఏ ప్రామిస్ చేశాం, ప్రతి ఇంటికి ట్యాప్ ద్వారా నీళ్లు ఇస్తామని చెప్పాం. మీరు కూడా ఎన్నికల్లో చెప్పారు. ఈరోజు మళ్ళా ప్రధానమంత్రిని కన్విన్స్ చేసుకోవాల్సిన బాధ్యత, ఎన్డీఏని కన్విన్స్ చేసుకునే బాధ్యత వచ్చింది. అంటే ఒక వ్యక్తి చేసిన తప్పు, ఒక వ్యక్తి అవగాహన లోపం కానీ చివరి స్పీకర్ గా పూర్తిగా అధ్యక్ష, ఎన్నిసార్లు చెప్పినా కూడా కంక్లూజన్ మాత్రం జరగదు, ఇంకా ఎక్స్టెన్షన్ కావాలని అంటా ఉన్నారు. మీరు స్టార్ట్ చేయండి సార్. చంద్రబాబు నాయుడు గారు మీకు ఇచ్చే గౌరవం ఎవరికి బహుశా ఇచ్చిండరు. ఇంత ఎక్కువ గౌరవం ఇచ్చినా కూడా ఇంత దుర్వినియోగం చేస్తా ఉన్న వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవరు ఉన్నాడు? ఒక్క చంద్రబాబు నాయుడు గారు తప్ప. ఇన్ఫాక్ట్ అందరూ పడుకున్న తర్వాతనే మైక్ ఇవ్వాలి అని చెప్పి దుర్బుద్ధితో చేస్తా ఉన్న తెరమరకు దింపుతూ తెర తీస్తూ దాదాపుగా గంటన్నర సేపు మాట్లాడారు అధ్యక్ష. కూర్చోండి సార్. గంటన్నర సేపు ఈయన మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రిగా చివరి స్పీకర్ గా పూర్తిగా క్లారిఫికేషన్ ఇచ్చేదానికి అడుగులు ముందుకేస్తున్నాను అధ్యక్ష. ఈ సభలో ఒక్క నిమిషం కూడా 21 మంది నిమిషం కూడా ఇవ్వను. 21 మంది సభ్యులున్న ఒక్క నిమిషం కూడా ఇవ్వను. అంటే అమరావతి రైతుల మీద ప్రేమ లేదు, రాష్ట్రంలో ఉన్న ఏ ప్రాంతం మీద ప్రేమ లేదు. ఎంత దారుణమైన వ్యక్తులు వీళ్ళు అనంటే ఎక్కడ మాటలు బయటకు పోతాయేమో అని చెప్పి మాటలు బయటకు కూడా పోనీయకుండా అల్లరి చేయడం కోసం అని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు వేదిక మీద పోడియం మీదకి వచ్చి మాట్లాడుతూ ఉన్నారనంటే ఇంతకన్నా రాక్షసులు, దుర్మార్గులు, కీచకులు బహుశా ప్రపంచ చరిత్రలో ఎవరుండరేమో వీళ్ళు తప్ప అధ్యక్ష. అయినా కానీ రాష్ట్ర బాగోగుల దృష్ట్యా, అన్ని ప్రాంతాల బాగోగుల దృష్ట్యా ముఖ్యమంత్రిగా వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి కాబట్టి ముఖ్యమంత్రిగా వివరణ ఇస్తా ఉన్నా అధ్యక్ష. ఇక్కడ అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అధ్యక్ష ఇవాళ ఒక ముఖ్యమైన రోజు. అనుమానాలను, ఆవేశాలను, మంచి ఆలోచనలు డామినేట్ చేయాల్సిన రోజు అధ్యక్ష. ఈరోజు వెలగపూడి టెంపరరీ అసెంబ్లీ అధ్యక్ష ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జీవో అధ్యక్ష. ఇది కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇంటరిమ్ గవర్నమెంట్ కాంప్లెక్స్ ఎట్ వెలగపూడి, డేట్ 11/2/2016, 11వ తారీఖు ఫిబ్రవరి 2016 ఇచ్చిన జీవో అధ్యక్ష. జీవో నెంబర్ MS-32 అధ్యక్ష. ఈయనంతా దీనే కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇంటరిమ్ గవర్నమెంట్ కాంప్లెక్స్ అని చెప్పి ఇచ్చిన జీవో అధ్యక్ష. వెలగపూడి టెంపరరీ అసెంబ్లీ
లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకోబోతుంది అని చెప్పి అందరికీ తెలిసి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఈ సభను చూడాలని. ఈ సభలో తీసుకోబోయే నిర్ణయాల గురించి ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అధ్యక్ష, ఇక్కడ నేను ముందుగానే ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. అధ్యక్ష, ఇక్కడ మా ప్రభుత్వం అంటే ఇక వినపడకూడదు అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఉండేది అక్కడ 10 మంది ఉన్నారు. పోడియం దగ్గరికి వచ్చి ఈ మాదిరిగా మాట్లాడుతూ ఉన్నారు. ధర్మమేనా భావ్యమేనా అని చెప్పి మీరంతకు మీరే మీ గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచన చేసుకోండి. ధర్మమేనా అని చెప్పి మీరు అనుకుంటే రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు, టీవీలు చూస్తున్నారు, మీరు చేస్తా ఉన్న దారుణాన్ని చూస్తా ఉన్నారు. ఏ రకంగా ముఖ్యమంత్రిని మాట్లాడనీకోకుండా వినపడకుండా చేయాలి అని చెప్పి ఆరాటపడుతున్నారు, చూస్తున్నారు. రాత్రి 9 దాకా ముఖ్యమంత్రి గారికి మైక్ కూడా ఇవ్వలేదు. 9 గంటలకు ముఖ్యమంత్రి గారికి మైక్ వస్తే ప్రజలు పడుకోక మునిపే ముఖ్యమంత్రి మాట్లాడాలని చెప్పి చూస్తే ప్రజలు పడుకునే దాకా ముఖ్యమంత్రిని మాట్లాడనీయకుండా చేయాలి అని చెప్పి మీరు ఆరాటపడతా ఉన్న తీరును ప్రజలు చూస్తా ఉన్నారు. ఇప్పటికైనా కానీ కాస్తో కూస్తో జ్ఞానం తెచ్చుకొని మీ స్థానాల్లోకి వెళ్ళి కూర్చోమని చెప్పి సవినయంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ప్రతిపక్ష పార్టీని కూడా. అధ్యక్ష ఇంకా అడుగులు ముందుకు వేస్తూ అధ్యక్ష ముందుగానే ఒక్క విషయం చెబుతున్నాను. అధ్యక్ష, ఇక్కడ మా ప్రభుత్వం చేయబోతున్నవి నిర్ణయాలు దిద్దుబాట్లు అనడం మరింత కరెక్ట్. అధ్యక్ష, నిజాన్ని నిజంగా రాష్ట్రానికి చూపించే ప్రయత్నం అధ్యక్ష ఇది. అధ్యక్ష, ఇక్కడ ఈరోజు ప్రత్యేకంగా అసెంబ్లీలో ఇక్కడ సమావేశం కావటానికి దారితీసిన పరిస్థితులను ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, ఆంధ్ర రాష్ట్రం అధ్యక్ష 1953 అక్టోబర్ 1వ తారీఖున కర్నూలు రాజధానిగా అవతరించిన నాటి నుంచి 2014 జూన్లో 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్గా అవతరించిన వరకు, ఆ తర్వాత 2014 నుంచి 2019 మధ్యలో జరిగిన అనేక పరిణామాల వరకు గమనిస్తే అధ్యక్ష రకరకాల పరిణామాలు చోటు చేసుకున్నాయి, రకరకాల పొరపాట్లు చోటు చేసుకున్నాయి, చారిత్రాత్మక తప్పిదాలు జరిగాయి. ఇటీవలైతే ఉద్దేశపూర్వకంగా అన్యాయాలు కూడా జరిగాయి. అధ్యక్ష 1953లో అధ్యక్ష రాష్ట్రంగా అవతరిస్తూ మద్రాసును పోగొట్టుకున్నాం. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంగా అవతరిస్తూ అప్పటిదాకా రాజధానిగా ఉన్న కర్నూలును త్యాగం చేశాం. 58 ఏళ్ల తర్వాత మరోసారి 2014లో హైదరాబాదును కూడా పోగొట్టుకున్నాం. అధ్యక్ష, అప్పటిదాకా రాజధానిగా ఉన్న హైదరాబాదును కూడా ఒక అభివృద్ధి కేంద్రంగా, ఒక ఉద్యోగాల కేంద్రంగా ఉన్న నగరాలను ఇలా గత 6 దశాబ్దాలలో వరుసగా వదులుకున్న ఏకైక రాష్ట్రం బహుశా మనదేనేమో. అధ్యక్ష, చివరికి 10 సంవత్సరాల ఉమ్మడి రాజధానిగా ఉండాల్సిన హైదరాబాద్ కూడా